హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు నిషు ఛానల్. ఈరోజు నేను మా ఊర్లో పొంగల్ ఎలా పెట్టాము, ఎలా జరుపుకున్నాం మా సంక్రాంతి అని మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మేము 15 డేస్ ముందుగానే గౌరమ్మ తల్లిని ఎత్తుకొని వస్తారు. అమ్మవారి పాట ఎలా పాడతారో చూడండి. విన్నారు కదండి, చాలా బాగుంది కదా. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను సంక్రాంతి ఫ్రూట్స్ చూపిస్తాను, ఏమేమి వెరైటీస్ ఉంటాయో. సో ఇది ఎలక్కాయ, పుల్లగా కొంచెం తీయగా ఉంటుంది, కొంచెం సాల్ట్ వేసుకొని తినేవాళ్ళము. ఇప్పుడు ఈ సీజన్లో పండే ఫ్రూట్స్ అనమాట ఎలక్కాయ. తర్వాత ఇది వచ్చి అడవి నెల్లికాయ అంటాము, దీన్ని ఉసిరికాయ అని కూడా అంటారు. సో కొంచెము పుల్లగా ఉంటుంది, కొంచెం స్వీట్గా ఉంటుంది. సలైవా ఆ ఫ్రూట్కి తగిలితే స్వీట్ అయిపోద్ది అనమాట. ఒకసారి మీరు కూడా టేస్ట్ చేసి చూడండి. ఈ సీజనల్ ఫ్రూట్ అనమాట ఇది. సో నేను అక్కడ దొరుకుతున్నాయి అనేసి వీడియో తీసుకొని మీకు చూపించాలని చూపించాను. ఇది వన్ టైప్ ఆఫ్ ఫ్రూట్. తర్వాత ఇది వచ్చి రేన్గాయ అండి, ఇది కూడా ఈ సీజన్లో పండే ఫ్రూట్ అనమాట. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఫ్రూట్. తర్వాత ఇది వచ్చి నెల్లికాయ అంటారు, ఇది కూడా పుల్లగా ఉంటుంది, ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఫ్రూట్ ఈ సీజన్లో. సో రేణిగాయ అని చెప్పాను కదా, దాంతో దొగ్గడి చేసి ఇలా అమ్ముతారనమాట ఈ సీజన్లోనే. తర్వాత పిండి వంటలు చూడండి, మిక్చరు, లడ్డు, బూందీ, ఇలాంటివన్నీ వెరైటీవన్నీ ప్రిపేర్ చేసుకున్నాము ఈ పండక్కి మేము. బాదుషా చూడండి, ఈ పిండి వంటలన్నీ ముందు రోజు చేసుకున్నాము. మనకి సంక్రాంతి పండగ రోజు స్టార్ట్ అయిపోయింది. సో ముగ్గుతో స్టార్ట్ చేస్తున్నాను మీకు వీడియో చూడండి. నైట్ అంతా కూర్చొని వేసాము, ఎంత బాగా కలర్ఫుల్గా డిజైన్ చేశారో. నేను మా మమ్మీ ఇద్దరం కూర్చొని వేసామన్నమాట. మా సంక్రాంతి ముగ్గుతో స్టార్ట్ అయింది. మేము గొబ్బెమ్మలు పెడతామండి ఈ పండగకి. జనవరి 1 నుండి కంటిన్యూస్గా పెడుతూనే ఉంటాం ఈ పండగ వరకు. సో అలా మొదలైందనమాట. ఇప్పుడు మాకు మార్నింగ్ టిఫిన్ సెషన్లో మార్నింగ్ పండగ రోజు ఏమేమి ఉన్నాయి చూడండి. దోశ విత్ చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై ఉంది. సో మీరు కూడా టేస్ట్ చేయండి, తీసుకోండి. తర్వాత ఈవినింగ్ ఇలా సెలబ్రేట్ చేసుకుంటాము. మా ఊరి ఆవుల పండగ అండి ఇది. సో ఆవులన్నిటినీ డెకరేట్ చేసి ఇక్కడికి పిలుచుకొని వస్తారు. అక్కడ కుప్ప వేసినారు కదా, అది చిట్ల కుప్ప అంటారు. యాక్చువల్లీ దాన్ని ఏమంటే ఫైర్ మలిగిస్తారనమాట. కొంచెం మొబ్బ అయిన తర్వాత ఆవులను బెదిరిస్తారు. సో అన్ని ఆవుల్ని డిజైన్ చేస్తారండి, బలూన్స్తో డిజైన్ చేస్తారు, తర్వాత ఫ్లవర్స్తో డిజైన్ చేస్తారు, ఇంకా కలర్ పేపర్స్, కలర్ వాటికి సపరేట్గా డిజైన్ చేసింటారనమాట. షాప్స్లో దొరుకుతాయి. సో వాటితో డిజైన్ చేసి అన్ని ఆవుల్ని ఈవినింగ్ తోలుకొని వచ్చారు ఫీల్డ్కి. సో అది చిట్ల కుప్పేసేకి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే కాటవరాజు అని స్వామి ఉంటారు. అక్కడ కాటవరాజుకి పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ నిప్పు అంటిస్తారనమాట. సో అక్కడ వాళ్ళ తాతయ్యతో నిషు స్టార్ట్ చేశాడు చూడండి. పండగ వాతావరణము మొత్తం క్లౌడ్ అంటే స్నో ఏరియా కాబట్టి ఇప్పుడు బయట అవుట్స్కట్స్లో ఫుల్ కవర్ చేసేసాము. నెత్తిన క్యాపు, స్వెటరు, షూజు అన్నీ క్లోజ్ చేసేసాము. మీకు అంత డీప్గా కనపడ్డు. ఇప్పుడు చూపిస్తాను చూడండి నిషుని. చిట్ల కుప్ప పెట్టిన తర్వాత అన్ని ఆవులు గెంతుతూ పరిగెత్తాయి, కొన్ని భయపడతాయి, కొన్ని భయపడవు. అందుకోసమే మా వాళ్ళు టపాసాలు పెట్టారనమాట, భయపడేది అంటే ఇప్పుడే భయపడతాయి కదా అని. కానీ ఏ ఆవులు అసలు కదలలేదు, మెదలలేదు. సో కొంచెం ట్రయల్స్ అయితే ఓకే అయింది కాబట్టి అలా ట్రై చేశారనమాట, స్టార్ట్ చేశారు. సో హాయ్ నిషు, సే హాయ్ టు ఆల్ వ్యూయర్స్. హాయ్. ఇందాక చెప్పాను కదండి కాటవరాజు స్వామి అని అనేసి. కాటవరాజు దేవుడు సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి పూజ చేస్తాము. ముందుగానే పేడేసి అలికి ముగ్గు పెట్టి మొత్తం అంతా పసుపు కుంకుమలతో ఇది చేశారు. సో ఇక్కడ చూడండి ప్రసాదం వండినారనమాట, స్వీట్ పొంగలు. తర్వాత ఇక్కడ పొయ్యి పెట్టారు, 3 రాళ్ళు తీసుకొని పొయ్యి పెట్టి ఇక్కడే వండి స్వామికి పూజ చేసి నైవేద్యం పెట్టి తర్వాత స్టార్ట్ చేస్తారనమాట అక్కడ ఫైర్. సో ఇప్పుడు చూడండి, ఇవన్నీ ఇంత పెద్ద పొయ్యి పెట్టారు, ఎందుకంటే ఊరు అందరికీ ప్రసాదం సరిపోవాలి కదా, అందుకోసము. దేవుడికి మట్టి ఇల్లు రెడీ చేసి మట్టి దీపం పెట్టారు. కాటవరాజ స్వామి అంటారు వీళ్ళని. సో మొత్తం అంతా ఫ్లవర్స్తో డెకరేట్ చేసి పూజించి ఆ ప్రసాదమే ప్రతి ఒక్క తవలంపాకులో ముద్దలుగా చేసి ప్రతి ఒక్క దేవుడి దగ్గర పెట్టారనమాట. సో ఇక్కడ అంతా పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ చిట్ల కుప్ప స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మా మామయ్య స్టార్ట్ చేశారు. ఒకదాని స్టార్ట్ కాకపోతే 3 టైమ్స్గా ట్రై చేయొచ్చంట. సో అలా స్టార్ట్ అయిపోయింది చూడండి. ఎంత ఫైరో, మొత్తం అంతా డ్రై స్టిక్స్ కాబట్టి త్వరగా అంటుకునేసింది. మేము యాక్చువల్గా అయితే ఇక్కడ ఏం పద్ధతి ఉంటుందంటే, ఇక్కడ చిట్ల కుప్ప స్టార్ట్ చేసిన తర్వాత ముక్కుంటాము, ఆవులన్నిటినీ ఒక రౌండ్
తిప్పుతారు. లేదంటే 3 రౌండ్స్ తిప్పుతారు. ఎక్కువ ఎగిరే ఆవులైతే ఒక రౌండ్‌కే తీసుకొని ఎళ్ళిపోతారు. బాగా పీస్‌ఫుల్‌గా తిరుగుతున్నాయంటే 3 రౌండ్స్ తిప్పి వెళ్తారు. ఇక్కడ మా నమ్మకం ఏంటి అంటే ఊరు జనాలందరము వచ్చాం కదా! సో, ఇక్కడ ఈ ఫైర్‌ని చూసి మేము మనసులో ఉన్న ఏదైనా కోరికలుంటే కోరుకుంటే అవి నెరవేరుతాయి అననేసి ఒక నమ్మకం అనమాట. మేమైతే మా మనసులో ఉన్న కోరికలన్నీ కోరుకునేసాము. ఏముంటాయండి, మీరు ఒక లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మా యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ అయిపోవాలి అని కోరుకున్నాము. ఇక్కడ ఫైర్ అంటించిన తర్వాత మెరుగులంటారు కదా! పైన మెలిగేటివన్నీ మెరుగులనమాట. చాలా హైట్‌కొచ్చాయి. జాగ్రత్తగా ఉండాలి. పక్కకొచ్చేయాలి. చిన్న పిల్లలు గానీ, ఎవరైనా ముసలి వాళ్ళు గానీ ఉంటే కొంచెం ప్రాబ్లమ్ అవుతాది. ఆ మెరుగులు చానా స్ట్రాంగ్ మెరుగులు గూడా పడతాయి. లైట్‌గా ఉండేటివైతే ఆ ఎయిర్‌లోనే ఎవాపరేట్ అయిపోతాయి. లేదంటే స్ట్రాంగ్‌గా ఉంటే మింద కూడా పడతాయి. సో, అందుకోసమే కనీసం ఒక 10-15 ఫీట్స్ దూరంలోనే ఉండాలి. సో, మేమైతే రోడ్‌లో దూరంగా ఉన్నాము. ఇది అండి మా ఊరి సంక్రాంతి పండగ. మీకందరికీ నచ్చింది అని నేను అనుకుంటున్నాను. మా సంక్రాంతి పండగ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నిషు ఛానల్‌ని బ్లెస్ చేయండి. సపోర్ట్ అయితే ఖచ్చితంగా మీ నుండి మాకు కావాలండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ. బాయ్ బాయ్.